మనిషికి జీవితంలో ఎదురయ్యే ప్రశ్నల్లో చాలా లోతైనది, చాలా సున్నితమైనది ఒకటుంది. అదే, నా జాతకంలో రెండవ వివాహం ఉందా అని. ఈ ప్రశ్న అడిగేటప్పుడు మనసులో భయముంటుంది, ఆశ ఉంటుంది, కొంత సందేహముంటుంది, ఇంకొంత బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే వివాహమంటే కేవలం ఇద్దరి కలయిక కాదు, అది కర్మల కలయిక. పూర్వజన్మ రుణాలు, ఈ జన్మ సంకల్పాలు, భవిష్యత్తు బంధాలు అన్నీ కలిసి ఒక వివాహాన్ని రూపుదిద్దుతాయి. మగవాడి జీవితంలో వివాహమనేది చాలామందికి ఒక మలుపు. పెళ్లికి ముందు జీవితం ఒకలా ఉంటుంది, పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా మరోలా మారిపోతుంది. బాధ్యతలు, ఒత్తిళ్లు, ఆశలు, అంచనాలు అన్నీ ఒక్కసారిగా భుజాలమీద పడతాయి. అలాంటి జీవితంలో కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొన్ని సంఘటనల తర్వాత ఒక మగవాడి మనసులో నా జాతకంలో రెండవ వివాహం ఉందా అనే ప్రశ్న రావడం సహజమే. ఇదెప్పుడూ కోరికతో వచ్చే ప్రశ్న కాదు. చాలా సందర్భాల్లో ఇది విఫలత భావనతో, ఒంటరితనంతో లేదా లోపల దాచుకున్న అసంతృప్తితో వస్తుంది. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మగవాళ్ల జాతకంలో రెండవ వివాహ యోగముందని చెప్పడం చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే ఒక్క మాట వాళ్ల కుటుంబాన్ని, పిల్లల భవిష్యత్తును, వారి సామాజిక గౌరవాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి నిజమైన పండితుడు ఎప్పుడూ ఒక్క గ్రహం చూసి, ఒక్క భావం చూసి తీర్పు చెప్పడు. మొత్తం జాతకాన్ని ఒక జీవిత కథలా చదువుతాడు. ఇప్పుడు అసలు విషయానికొస్తే, మగవాళ్ల జాతకంలో వివాహానికి ప్రధాన స్థానం 7వ భావం. ఇది అందరికీ తెలిసిన విషయమే. భార్య, దాంపత్య జీవితం, భాగస్వామ్య సంబంధం అన్నీ 7వ భావం ద్వారా తెలుస్తాయి. కాని రెండవ వివాహం విషయానికొస్తే 7వ భావం ఒక్కటే సరిపోదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మగవాడి జాతకంలో మొదటి వివాహం నిలబడుతుందా లేదా అన్నది రెండవ భావం బలంపై ఆధారపడి ఉంటుంది. రెండవ భావం కుటుంబాన్ని సూచిస్తుంది. భార్య కుటుంబంలో కలిసిపోయిందా లేదా, కుటుంబ బంధం బలంగా ఉందా లేదా అన్నది ఇక్కడే తెలుస్తుంది. 7వ భావం బాగున్నా రెండవ భావం బలహీనంగా ఉంటే మొదటి వివాహం నిలబడటంలో ఇబ్బందులొస్తాయి. ఇప్పుడు 8వ భావం గురించి మాట్లాడాలి. 8వ భావం అనేది చాలా భయపడే భావం కాదు, కానీ చాలా నిజాయితీగా మార్పులను చూపించే భావం. అకస్మాత్తు సంఘటనలు, విఘాతం, సంబంధాల్లో తెగుడు, విడాకులు ఇవన్నీ 8వ భావం ద్వారా కనిపిస్తాయి. మగవాడి జాతకంలో 7వ భావాధిపతి 8వ భావంతో సంబంధం పెట్టుకుంటే మొదటి వివాహంలో తీవ్ర ఒడిదుడుకులు తప్పవు. ఇప్పుడు 12వ భావం. ఇది దూరం, వేర్పాటు, నష్టం, ఒంటరితనం సూచిస్తుంది. ఒక మగవాడు భార్యతో కలిసి ఉన్నా కూడా ఒంటరిగా ఉన్న భావన వస్తే అది 12వ భావ ప్రభావమే. 7వ భావం లేదా శుక్రుడు 12వ భావంతో సంబంధం కలిగి ఉంటే భార్యాభర్తల మధ్య శారీరకంగా కాదు, మానసికంగా దూరం పెరుగుతుంది. ఇక్కడే రెండవ వివాహానికి విత్తనం పడుతుంది. ఇప్పుడు మగవాళ్ల జాతకంలో అత్యంత ముఖ్యమైన గ్రహం గురించి మాట్లాడాలి. అదే శుక్రుడు. మగవాళ్ల జాతకంలో భార్యకు కారకుడు శుక్రుడు. ప్రేమ, ఆకర్షణ, దాంపత్య సుఖం, శారీరక, మానసిక అనుబంధం అన్నీ శుక్రుడే. శుక్రుడు బలంగా ఉంటే భార్యతో సమస్యలు వచ్చినా మగవాడు ఆ బంధాన్ని విడిచిపెట్టడు. కాని శుక్రుడు బలహీనంగా ఉంటే భార్య ఉన్నా సంతృప్తి ఉండడు. ప్రత్యేకంగా శుక్రుడు శని, రాహు, కేతు వంటి గ్రహాల ప్రభావంలో ఉంటే మగవాడి మనసులో అసంతృప్తి పెరుగుతుంది. శని శుక్రుడిని బాధిస్తే వివాహం బాధ్యతగా మారిపోతుంది. ప్రేమ కంటే కర్తవ్యం ఎక్కువవుతుంది. రాహు శుక్రుడితో కలిస్తే ఆకర్షణ తప్పుదారి పడుతుంది. ఒక సంబంధం మీద విసుగు వచ్చి ఇంకొక సంబంధం మీద ఆకర్షణ పెరుగుతుంది. ఇది చాలా జాతకాలలో రెండవ వివాహానికి ప్రధాన కారణం. ఇప్పుడు ద్వంద్వ రాశుల గురించి చెప్పాలి. మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఇవి ద్వంద్వ స్వభావం కలిగిన రాశులు. మగవాడి జాతకంలో 7వ భావం లేదా 7వ భావాధిపతి ఈ రాశుల్లో ఉంటే సంబంధాల విషయంలో ఒక స్థిరత్వం లోపిస్తుంది. ఒకే బంధంలో పూర్తిగా సంతృప్తి చెందలేని స్వభావం ఏర్పడుతుంది. ఇది తప్పనిసరిగా తప్పు కాదు, కాని ఇది రెండవ వివాహ యోగానికి ఒక సూచన. ఇప్పుడు రాహుకేతు అక్షం గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. మగవాడి జాతకంలో రాహు 7వ భావంలో ఉంటే భార్యతో సంబంధం సాంప్రదాయానికి భిన్నంగా ఉంటుంది. భార్య గురించి సమాజంలో మాటలు రావచ్చు, లేదా భార్య ప్రవర్తనపై అనుమానాలు రావచ్చు, లేదా మగవాడే ఇంకొక సంబంధంలోకి వెళ్లే అవకాశముంటుంది. రాహు స్పష్టంగా ఒకటి సరిపోదు అనే భావనను పెంచుతాడు. కేతు 7వ భావంలో ఉంటే భార్యపై విరక్తి వస్తుంది.
భార్య మంచిదే అయినా మగవాడికి ఆ బంధంలో ఆనందం కనిపించదు. కేతు విడాకులివ్వడు, కాని మనసును విడిచిపెట్టేలా చేస్తాడు. ఇది కూడా రెండవ వివాహానికి దారితీసే మౌన కారణం. ఇప్పుడొక కీలకమైన అంశం, నవాంశం. మగవాడి జాతకంలో రెండవ వివాహముందా లేదా అన్నది నవాంశం చూడకుండా చెప్పడం అసాధ్యం. జన్మజాతకంలో సమస్యలు కనిపించినా నవాంశంలో 7వ భావం బలంగా ఉంటే మొదటి వివాహం చివరికి నిలబడుతుంది. ఎంత గొడవలు ఇచ్చినా సంబంధం తెగిపోదు. కాని జన్మజాతకంలోనూ నవాంశంలోనూ 7వ భావం శుక్రుడు తీవ్రంగా బాధపడితే అక్కడ రెండవ వివాహ సూచన బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నవాంశంలో 7వ భావం ద్వంద్వరాశిలో ఉండటం లేదా పాపగ్రహాల మధ్య ఇరుక్కుపోవడం చాలా స్పష్టమైన సంకేతం. ఇప్పుడు దశల గురించి చెప్పాలి. చాలామంది అడుగుతారు, జాతకంలో యోగమున్నా అది జరగకుండా ఉండొచ్చా అని. సమాధానం అవును. దశ లేకపోతే ఏ యోగమూ ఫలించదు. మగవాడి జీవితంలో శుక్రదశ, రాహుదశ, శనిదశ ఇవి సంబంధాల విషయంలో చాలా కీలకం. ఈ దశల సమయంలోనే మొదటి వివాహంలో పెద్ద మార్పులొస్తాయి. విడాకులు, దూరం లేదా రెండవ వివాహం ఇవన్నీ ఎక్కువగా ఈ దశలలోనే జరుగుతాయి. ఇక్కడ ఒక నిజం చెప్పాలి. కొన్ని మగవాళ్ల జాతకాలలో రెండవ వివాహం శిక్ష కాదు, అది ఒక పాఠం ముగిసిన తర్వాత వచ్చే కొత్త అవకాశం. మొదటి వివాహం కర్మబంధం మాత్రమే, బాధ అనుభవించడానికి వచ్చిన సంబంధం. అది పూర్తయ్యాక రెండవ వివాహం ద్వారా జీవితం స్థిరపడుతుంది. అలాంటి జాతకాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని జాతకాలలో రెండవ వివాహ యోగమున్నా అది జరగకుండా ఆపేవచ్చు. ఎలా అంటే మగవాడి సహనం, స్వీయ నియంత్రణ, కుటుంబ విలువలు, ఆధ్యాత్మిక దారి వల్ల. ముఖ్యంగా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు, దాంపత్య శాంతి పూజలు, గురు బలపరిచే పనులు చేస్తే మొదటి వివాహంలో స్థిరత్వం పెరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. మగవాళ్లకి జాతకం భయపెట్టడానికి కాదు, దారి చూపించడానికి. రెండవ పెళ్లి తప్పదు అని చెప్పడం కన్నా మొదటి వివాహాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చెయ్యాలి అని చెప్పడమే నిజమైన జ్యోతిష్యం. చివరగా ఒక విషయం, మీ జాతకంలో రెండవ వివాహం ఉందా లేదా అన్న ప్రశ్న కంటే మీ జీవితంలో మీరు ఒక బంధంలో నిజంగా సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే అసలు ప్రశ్న. జాతకముక అద్దం లాంటిది. అది మీ లోపల ఉన్న పరిస్థితిని చూపిస్తుంది. కానీ ఆ పరిస్థితిని ఎలా మార్చుకోవాలో నిర్ణయించేది మీ మనసే. ఆడవారి జీవితంలో వివాహమనేది చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే ఆడవారి జీవితం మొత్తం చాలా సందర్భాల్లో ఒక బంధం చుట్టూనే తిరుగుతుంది. తండ్రి ఇంటి నుంచి భర్త ఇంటికి, అక్కడి నుంచి పిల్లల భవిష్యత్తు వరకు ప్రతి దశలో సంబంధాలే ముఖ్యంగా నిలుస్తాయి. అలాంటి జీవితంలో నా జాతకంలో రెండవ వివాహముందా అనే ప్రశ్న రావడం సహజమే. ఇది కుతూహలంతో అడిగే ప్రశ్న కాదు. చాలా సందర్భాల్లో బాధతో, భయంతో లేదా లోపల ఎక్కడో ఉన్న ఖాళీతో అడిగే ప్రశ్న. ముందుగా ఒక సత్యాన్ని స్పష్టంగా చెప్పాలి. ఆడవారి జాతకంలో రెండవ వివాహ యోగముందని చెప్పడం చాలా బాధ్యతతో కూడిన పని. ఎందుకంటే ఒక్క మాట వాళ్ల జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే నిజమైన పండితుడు ఎప్పుడూ తొందరగా నిర్ణయం చెప్పడు. జాతకాన్ని చూస్తాడు, మనిషిని చూస్తాడు, పరిస్థితుల్ని కూడా గమనిస్తాడు. ఇప్పుడు అసలు విషయానికొస్తే ఆడవారి జాతకంలో వివాహాన్ని చూపించే ప్రధాన స్థానం 7వ భావమే. కాని పురుషుల జాతకంతో పోలిస్తే ఆడవారి జాతకంలో కొన్ని ప్రత్యేక అంశాలుంటాయి. ఆడవారికి భర్తను చూపించే గ్రహం బృహస్పతి. శుక్రుడు దాంపత్య సుఖాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆడవారి జాతకంలో బృహస్పతి, శుక్రుడు, 7వ భావం ఈ మూడూ కలిసి ఒక కథ చెప్తాయి. ఒక ఆడవారి జాతకంలో బృహస్పతి బలంగా ఉండి, శుభగ్రహాల దృష్టిలో ఉండి, 7వ భావం కూడా శుభంగా ఉంటే ఆమెకు సాధారణంగా ఒకే వివాహం నిలబడుతుంది. కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి ఆడవారికి సహనం, వివేకం, త్యాగం నేర్పే గ్రహం. కాని బృహస్పతి బలహీనంగా ఉండటం, అస్తంగతుడై ఉండటం లేదా రాహు, కేతు, శని ప్రభావంలో ఉండటం మొదలైతే అక్కడ సమస్యలు మొదలవుతాయి. భర్తతో భావోద్వేగ అనుసంధానం లేకపోవడం, భర్త నుంచి సరైన గౌరవం రాకపోవడం లేదా భర్త ఆరోగ్యం, అలవాట్లు, ప్రవర్తన వల్ల బాధపడటం వంటి పరిస్థితులు వస్తాయి. ఇక్కడే ఒక విషయం అర్థం చేసుకోవాలి. సమస్యలు రావడమంటే రెండవ వివాహం తప్పదు అన్నమాట కాదు. చాలామంది ఆడవారు ఎన్నో కష్టాలు పడినా కూడా మొదటి వివాహాన్నే నిలబెట్టుకుంటారు. కాని జాతకంలో కొన్ని ప్రత్యేక సూచనలుంటే మాత్రం రెండవ వివాహమనే అధ్యాయం జీవితంలో ప్రవేశిస్తుంది. ఆడవారి జాతకంలో రెండవ వివాహాన్ని సూచించే మొదటి సూచన ఏమిటంటే 7వ భావం ద్వంద్వ రాశిలో ఉండటం.
మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఈ రాశులు ద్వంద్వ స్వభావం కలవి. ఒకే బంధంలో పూర్తిగా తృప్తి చెందలేని స్వభావం ఇస్తాయి. ఈ రాశుల్లో 7వ భావముంటే లేదా 7వ అధిపతి ఈ రాశుల్లో ఉంటే ఆడవారికి ఒక సంబంధం పూర్తిగా ముగిసిన తర్వాత ఇంకొక సంబంధం రావడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం 8వ భావం. 8వ భావం ఆడవారి జీవితంలో చాలా కీలకం. ఇది అత్తింటి జీవితం, దాంపత్యంలో వచ్చే అకస్మాత్తు మార్పులు, విడిపోయే పరిస్థితులు చూపిస్తుంది. 7వ భావాధిపతి 8వ భావంతో సంబంధం కలిగి ఉంటే మొదటి వివాహంలో తీవ్ర ఒడిదుడుకులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అది పూర్తిగా తెగిపోయే స్థితికి వెళ్తుంది. ఇప్పుడు ద్వాదశ భావం గురించి చెప్పాలి. ద్వాదశ భావం దూరం, ఒంటరితనం, వేర్పాటు సూచిస్తుంది. ఆడవారి జాతకంలో 7వ భావం లేదా బృహస్పతి ద్వాదశ భావంతో సంబంధం కలిగి ఉంటే భర్తతో కలిసి ఉన్నా ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఎందుకంటే శరీరంగా కాదు, మనసుగా దూరం పెరుగుతుంది. అక్కడే 2వ వివాహానికి బీజం పడుతుంది. ఇప్పుడు శుక్రుడు ఆడవారి జాతకంలో ఏం చేస్తాడో చూద్దాం. శుక్రుడు దాంపత్య సుఖం, ప్రేమ, ఆకర్షణ, శారీరక మానసిక అనుబంధం చూపించే గ్రహం. శుక్రుడు బలహీనంగా ఉంటే భర్త ఉన్నా సుఖముండదు, ప్రేమ ఉంటుంది కాని తృప్తి ఉండదు, లేదా బాధ్యత ఉంటుంది కాని ఆనందముండదు. శుక్రుడు రాహుతో కలిస్తే సంప్రదాయానికి భిన్నమైన ఆలోచనలు, అక్రమ సంబంధాలు లేదా ఒకటి కంటే ఎక్కువ సంబంధాల అనుభవం రావచ్చు. ఇక్కడ రాహు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రాహు ఆడవారి జాతకంలో 7వ భావంలో లేదా బృహస్పతితో కలిసి ఉంటే భర్తపై అనుమానం, అసంతృప్తి లేదా భర్తకు సంబంధించిన షాకింగ్ విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో భర్త వ్యసనాలు లేదా ద్వంద్వ జీవితం బయటపడుతుంది. ఇది మొదటి వివాహాన్ని కుదిపేస్తుంది. కేతు 7వ భావంలో ఉంటే భర్తపై విరక్తి, దూరం, ఎందుకు ఈ జీవితం అనే భావన వస్తుంది. కేతు విడాకులివ్వడు కాని మనసును విడిచిపెట్టేలా చేస్తాడు. ఇది కూడా 2వ వివాహానికి దారితీసే స్థితి. ఇప్పుడు ఒక కీలకమైన అంశం నవాంశం. ఆడవారి జాతకంలో 2వ వివాహం ఉందా లేదా అనేది నవాంశం లేకుండా చెప్పడం అసాధ్యం. జన్మజాతకంలో సమస్యలున్నా నవాంశంలో 7వ భావం, బృహస్పతి, శుక్రుడు బలంగా ఉంటే మొదటి వివాహం చివరికి నిలబడుతుంది. ఎంత బాధ ఉన్నా ఏదో ఒక రూపంలో సంబంధం కొనసాగుతుంది. కాని జన్మజాతకంలోనూ నవాంశంలోనూ 7వ భావం లేదా బృహస్పతి తీవ్రంగా బాధపడితే అక్కడ 2వ వివాహ సూచన బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నవాంశంలో 7వ భావం ఖాళీగా ఉండటం లేదా పాపగ్రహాల ప్రభావంలో ఉండటం చాలా స్పష్టమైన సూచన. ఇప్పుడు దశల గురించి చెప్పాలి. చాలామంది అడుగుతారు, యోగమున్నా జరగకపోవచ్చా అని. సమాధానం అవును, దశ లేకపోతే ఏ యోగమూ ఫలించదు. ఆడవారి జీవితంలో బృహస్పతి దశ, శుక్రదశ, రాహుదశ ఇవి చాలా కీలకం. ఈ దశల సమయంలో సంబంధాల్లో పెద్ద మార్పులు వస్తాయి. మొదటి వివాహం తెగిపోవడం గాని, 2వ వివాహం జరగడం గాని ఎక్కువగా ఈ దశల్లోనే జరుగుతుంది. ఇప్పుడు ఒక నిజం చెప్పాలి. కొన్ని ఆడవారి జాతకాలలో 2వ వివాహం శిక్ష కాదు, అది రక్షణ. మొదటి వివాహం కర్మబంధం మాత్రమే, బాధ అనుభవించడానికి వచ్చిన బంధం. అది పూర్తయ్యాక 2వ వివాహం ద్వారా జీవితం ప్రశాంతంగా మారుతుంది. అలాంటి జాతకాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని జాతకాలలో 2వ వివాహ యోగమున్నా అది జరగకుండా ఆపేయవచ్చు. ఎలా అంటే ఆడవారి సహనం, ఆధ్యాత్మికత, భక్తి, కుటుంబ మద్దతు వల్ల. ముఖ్యంగా బృహస్పతికి సంబంధించిన పరిహారాలు, శుక్రశాంతి, గురు బలపరిచే పనులు చేస్తే మొదటి వివాహంలో శాంతి పెరుగుతుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఆడవారికి జాతకం భయపెట్టడానికి కాదు, దారి చూపించడానికి. 2వ వివాహం ఉంది అని చెప్పడం కన్నా మొదటి వివాహాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చెయ్యాలి అని చెప్పడమే నిజమైన జ్యోతిష్యం. చివరగా ఒక విషయం, మీ జాతకంలో 2వ వివాహం ఉందా లేదా అన్న ప్రశ్న కంటే మీ జీవితంలో మీరు సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే అసలు ప్రశ్న. జాతకం ఒక అద్దం, అది పరిస్థితిని చూపిస్తుంది. కాని జీవితం ఎలా మలచుకోవాలో నిర్ణయించేది మీ మనసే. ఈ మాటలు మీరు శాంతంగా వింటూ మీ జీవితాన్ని ఒకసారి తిరిగి ఆలోచిస్తే అప్పుడు జ్యోతిష్యం మీకు నిజంగా ఉపయోగపడుతుంది.